నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు కోర్టు మెట్లెక్కనున్న సోనియా, రాహుల్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటారని కాంగ్రెస్ వర్గాల వెల్లడి. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలకు హస్తం నేతల వ్యూహాలు. పార్టీ ప్రధాన కార్యాలయంలో నేడు అత్యవసర సమావేశం. మంగళగిరిలో ఎయిమ్స్కు నేడు శంకుస్థాపన. హాజరు కానున్న కేంద్ర మంత్రులు. 3 ఏళ్లలో పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు సంకల్పం. సరికొత్త స్థిరాస్తి విధాన రూపకల్పనలో తెలంగాణ సర్కారు. ఇళ్లు, భవన నిర్మాణాలకు 15 రోజుల్లోనే అనుమతులిచ్చేలా భారీ సంస్కరణలకు నిర్ణయం. మధ్యాహ్న భోజన పథకం అమల్లో లోపాలను ఎండగట్టిన కాగ్. లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను పెంచి చూపుతున్నారని వెల్లడి. కట్టడికి పలు సూచనలు. కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా ఆర్కే మాథూర్. గత సాంప్రదాయానికి భిన్నంగా రక్షణ శాఖ మాజీ కార్యదర్శిని నియమించిన కేంద్రం. ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు నేడు ఎంపిక. వన్డేలు, టీ20లకు ఆటగాళ్లను ఖరారు చేయనున్న సెలెక్టర్లు. రేసులో యువరాజ్ సింగ్. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు కోర్టు మెట్లెక్కనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ కోసం ఢిల్లీలోని పాటియాలా హౌస్ న్యాయస్థానానికి హాజరవుతున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎంపీలు, నేతలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని యోచిస్తుండగా ఈ కేసులో పిటిషనర్ భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామికి కేంద్రం ప్రత్యేక భద్రత కల్పించింది. నేషనల్ హెరాల్డ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య హక్కులు పొందడంలో సోనియా, రాహుల్ అక్రమాలకు పాల్పడ్డారన్న భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలపై తమ వాదనలు వినిపించనున్నారు. కేసుకు సంబంధించి తమకు తెలిసిన వివరాల్ని న్యాయస్థానం ముందుంచుతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రజల్లో సానుభూతి సంపాదించే లక్ష్యంతో అరెస్టు కావడానికి సోనియా, రాహుల్ మొగ్గు చూపుతున్నారనే వార్తల్ని వారు ఖండించారు. బెయిల్ పొందడానికి చేపట్టాల్సిన చర్యలు సహా చట్టానికి లోబడి న్యాయపరమైన అన్ని పద్ధతుల్ని పాటిస్తామని ప్రకటించారు. We are amenable, Congress leadership is amenable to utilizing all legal remedies, rights and procedure as are available in accordance with law based on legal advice. We have very able counsels. Whatever are the legal remedies available, including remedy of bail, we will avail of the remedies as advised by our counsel. మోదీ ప్రభుత్వం కావాలనే సోనియా, రాహుల్ను ఈ కేసులో ఇరికిస్తుందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు అధినేతలకు అండగా ఉన్నామని సంకేతాలిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించారు. అధినేతలకు సంఘీభావంగా సీనియర్లంతా న్యాయస్థానానికి వెళ్లాలని నిర్ణయించారు. సోనియా, రాహుల్ రాక దృష్ట్యా పాటియాలా హౌస్ కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ నేపథ్యంలో పార్టీ ఎంపీలంతా మధ్యాహ్నం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరవ్వాలని కాంగ్రెస్ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించాయి. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అందరూ కూడా 10 జన్పథ్ నుంచి 24 అక్బర్ రోడ్ నుంచి పాదయాత్రలో ఢిల్లీ కోర్టుకి పోబోతున్నారు. మనం సంఘీభావం తెలియజేస్తూ ఈ అక్రమ కేసుల మీద నిరసన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజక కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ మన అగ్రనాయకత్వం అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా జైలు బరుపు పిలుపదే అని చెప్పి మీరందరూ భావించాలి. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలంతా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు. అంబాలా, పట్నా, సూరత్ పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీల నిరసనల నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి కేసు వేసిన సుబ్రహ్మణ్య స్వామికి కేంద్రం అదనపు భద్రత కల్పించింది. ప్రత్యేక నివాస వసతి కల్పించడం సహా ముందు జాగ్రత్త చర్యగా పోలీసుల్ని మోహరించింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఎం వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది హాజరవుతారు. 1,618 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 900 పడకల ఆసుపత్రి, 100 వైద్య సీట్లతో ఎయిమ్స్ను అందుబాటులోకి తీసుకురానుండగా 3 ఏళ్లలో నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పించింది. శంకుస్థాపన కార్యక్రమం గతంలో 2 సార్లు వాయిదా పడగా ఈసారి శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర మంత్రి నడ్డా సమయం కేటాయించినందున ఇవాళే పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం, ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఎయిమ్స్ అని. దీన్ని దాదాపు బడ్జెట్లో కూడా మొదట్లో 1,200 కోట్లు అనుకున్నారు. ఇప్పుడు 1,618 కోట్లతో ఇది ఒక్క 900 బెడెడ్ హాస్పిటలే కాకుండా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకుండా అక్కడ అన్ని పారామెడికల్ అండ్ రీసెర్చ్ అన్నీ ఉండే సంస్థ కింద అది చాలా ప్రతిష్టాత్మకంగా అయింది. అది అవుతూ చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా దీన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయడానికి ప్రభుత్వం, కేంద్రం యొక్క సహకారంతో వీలైనంత త్వరలో పూర్తి చేస్తుంది. కాల్ మనీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలీసుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోన్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు ఇచ్చిన భరోసాతో బాధితులు కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. విశాఖ జిల్లా వడ్డీ వ్యాపారుల చర్యలతో ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడినట్లు పలువురు చోడవరం పోలీసులను ఆశ్రయించారు. అప్పు తీర్చేసినా ఇంటి పత్రాలు ఇవ్వడం లేదని, ఇంటిని స్వాధీనం చేసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు కాల్ మనీ వ్యవహారాన్ని సాకుగా చూపుతూ నిజాయితీగా వ్యాపారం చేసేవారిని వేధించడం తగదని వడ్డీ వ్యాపారులు అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సమావేశమైన వడ్డీ వ్యాపారులు ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపారు. అధిక వడ్డీలు వసూలు చేసి ఆస్తులు దోచుకుంటున్న వారిని శిక్షించాలని, నీతిగా ఉన్నవారిపై దాడులు చేయడం సరికాదని చెబుతున్నారు. పోలీసుల చర్యతో వ్యాపారులు పూర్తిగా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. కాల్ మనీ వ్యవహారంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ తనపై అసత్య ప్రచారం చేశారని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. సోదరుడు నాగేశ్వరరావుతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన ఆయన, తమ నాయకుడు చంద్రబాబు ఎప్పుడు కనిపించినా పాదాభివందనం చేస్తానని, ఇందులో జగన్కు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. తనకు వైకాపా నేతల వల్ల ప్రాణహాని ఉందన్న వెంకన్న, జగన్ అరాచకాలను ఎదిరిస్తున్నందుకే ఆ పార్టీ నాయకులు కక్ష కట్టారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో మా సోదరుడు నేను ఒకే ఇంట్లో ఉన్నానని పచ్చి అబద్ధం ఆడాడు. 1987 సంవత్సరంలో మా సోదరుడికి వివాహం అయింది. వివాహం అయిన వెంటనే వేరే ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2015 వరకు మేమిద్దరం ఒకే ఇంట్లో ఉండడం గాని, ఒకే వ్యాపారం చేయడం గాని ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆయనకి నాకు విరోధం కూడా లేదు. నిర్మాణ రంగానికి ప్రత్యేక విధానం రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏకగవాక్ష విధానం ద్వారా సత్వర అనుమతులు మంజూరు చేస్తూ అనవసర భారం తగ్గించడమే లక్ష్యంగా రూపకల్పన చేస్తోంది. సెట్ బ్యాక్ నిబంధనలను మార్పులు చేస్తూ నాన్ అగ్రికల్చర్ అండ్ అసెస్మెంట్ ట్యాక్స్, నాలా పన్ను, ప్రభావిత పన్ను తగ్గించడంపై సర్కారు దృష్టి సారిస్తోంది. భవనాల రుసుమును వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పిస్తూ నూతన స్థిరాస్తి విధానం తయారు చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఇళ్లు, భవన నిర్మాణాలు, అనుమతుల మంజూరులో భారీ సంస్కరణలు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నిర్మాణ రంగానికి సంబంధించి ప్రత్యేక విధానం అమలు చేయనుంది. ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు కసరత్తు చేస్తోంది. నిర్మాణ రంగం కూడా పరిశ్రమగా మారినందున భవనాలు, ఇళ్ల అనుమతుల మంజూరు ఆలస్యం కాకుండా ఏకగావక్ష విధానం తెచ్చే దిశగా ఆలోచిస్తోంది. అనుమతుల పేరుతో ఎదురయ్యే వేధింపుల నిరోధానికి చర్యలు తీసుకుంటామని స్థిరాస్తి, భవన నిర్మాణ సంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పురపాలక, ఆర్థిక, రెవెన్యూ, పరిశ్రమలు తదితర శాఖల ముఖ్య కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ఈ కమిటీ అధ్యయనం చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రమంతా స్థిరాస్తి వ్యాపారులు, వ్యక్తిగతంగా ఇళ్లు నిర్మించుకునేవారు నిర్మాణ అనుమతుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తును సమర్పించిన 15 రోజుల్లోపే అనుమతి వచ్చేలా కొత్త విధానం రూపొందిస్తోంది. దరఖాస్తులు కూడా ఆన్లైన్లోనే సమర్పించే వెసులుబాటు ద్వారా అవినీతికి తావు లేకుండా చేయాలని భావిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక విధానం తరహాలోనే నిర్మాణ రంగ విధానము ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు నాలా పన్నును రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 6 అంతస్తులకు పైగా ఉన్న భవనాల నుంచి వసూలు చేస్తున్న ప్రభావిత రుసుం, ఇంపాక్ట్ ఫీజులోనూ రాయితీ ఇవ్వాలని భావిస్తోంది. భారీ భవనాలు నిర్మించే బిల్డర్లు సంబంధిత రుసుమును ఏకమొత్తంగా చెల్లిస్తుండగా ఇకపై వాయిదాల వారీగా చెల్లించే వెసులుబాటు
వెసులుబాటు ఇవ్వాలని ఆలోచిస్తోంది. వాణిజ్య భవనాల ఎత్తు 15 మీటర్లు దాటితే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి పత్రం తీసుకోవాలన్న నిబంధనను 18 మీటర్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. బహుళ అంతస్తుల భవనాలు, వ్యక్తిగత గృహాలకు సంబంధించిన సెట్బ్యాక్ నిబంధనల్లో కూడా మార్పు తీసుకురానుంది. జనవరి తొలి వారంలో నిర్మాణ రంగానికి సంబంధించి కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉంది. కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్కే మాథూర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ నూతన సీఏసీగా మాథూర్ పేరును ఖరారు చేసింది. ఆయన నియామకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమోదించారు. కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు మాథూర్ నియామకాన్ని నిర్ధారించారు. పదవిలో ఉన్న సమాచార కమిషనర్లలో అందరికంటే సీనియర్ను కమిషనర్గా నియమించడం సంప్రదాయంగా వస్తుండగా మోదీ సర్కారు మాత్రం ఆ పద్ధతిని పక్కనబెట్టి సమాచార కమిషనర్గా పదవిలో లేని మాథూర్ను సీఏసీగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు భారత్లో కనిపిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు, అంతర్జాల వేదికల ద్వారా యువత ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులవుతున్నారని గుజరాత్ కచ్లో నిర్వహిస్తున్న డీఐజీ, డీజీపీల సదస్సులో ఆయన వెల్లడించారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు సమష్టి కృషి అవసరమని రాజ్నాథ్ సింగ్ సూచించారు. బంగ్లాదేశ్, ఆఫ్ఘన్లలోని స్థానబలాన్ని పెంచుకునేందుకు ఐఎస్ యత్నిస్తోందన్న ఆయన పంజాబ్లో ఖలిస్తాన్ డిమాండ్కు ఆ రాష్ట్ర ప్రజలు తగిన జవాబిస్తారన్నారు. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని సూచించిన రాజ్నాథ్ సింగ్ పోలీసులు కేసులకు సంబంధించి తప్పకుండా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని సూచించారు. నేడు పోలీసు ఉన్నతాధికారుల యోగా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. ప్రపంచానికే పెను సవాలుగా పరిణమిస్తోన్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఐఎస్కు వెళ్లే నిధుల ప్రవాహాన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవాలని తొలిసారి న్యూయార్క్లో సమావేశమైన సభ్య దేశాల ఆర్థిక మంత్రుల బృందం నిర్ణయించింది. ఐఎస్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించాలని తీర్మానించిన ఐరాస భద్రతా మండలి దానాల పేరున జరిగే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వ్యవస్థలోని లోపాల్ని సరిదిద్దాలని గుర్తించింది. ఉగ్రవాదులకు ఎవరూ ఆస్తులు బదలాయించరాదన్న తీర్మానాన్ని ముష్కరుల చెరలో ఉన్నవారికి విడిపించేందుకు చెల్లించే నిధులకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించింది. అనుమానాస్పద లావాదేవీలపై సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు అంతర్జాతీయంగా పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవాలని భద్రతా మండలి అభిప్రాయపడింది. మదర్ తెరీసాను సెయింట్గా గుర్తించేందుకు మార్గం సుగమమైంది. సెయింట్ హోదా పొందాలంటే కనీసం 2 మానవాతీత శక్తులను వాటికను గుర్తించాల్సి ఉండగా ఆమె మరణానంతరం 2002లోనే ఒక అతీత శక్తిని గుర్తించిన పోప్ బీటిఫికేషన్ ఇచ్చారు. అనంతరం తాజాగా పోప్ ఫ్రాన్సిస్ మదర్కు సంబంధించిన మరో మానవాతీత శక్తిని గుర్తించారు. ఫలితంగా ఆమెను సెయింట్గా ప్రకటించేందుకు మార్గం సులువైంది. వచ్చే ఏడాది మదర్ తెరీసాకు సెయింట్ హోదా ప్రకటించే అవకాశం ఉంది. 1910లో జన్మించిన తెరీసా 1929లో భారత్ వచ్చి బంగాల్లో మిషనరీ ఆఫ్ చారిటీని స్థాపించడం సహా వేలాది మంది రోగులకు సేవలందించారు. మదర్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు భారత పౌరసత్వం అందించింది. అనంతరం ఆమెను భారతరత్న, నోబెల్ శాంతి వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. 1997లో ఆమె కోల్కతాలో మరణించారు. మధ్యాహ్న భోజన పథకంతో లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జరుగుతున్నాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించింది. పథకాన్ని వినియోగించుకుంటున్న విద్యార్థుల సంఖ్యపై కేంద్ర మానవ వనరుల శాఖకు రాష్ట్రాలు సమర్పిస్తున్న వివరాలకు వాస్తవాలకు పొంతన లేదని తెలిపిన కాగ్ లబ్ధిదారుల సంఖ్య రాష్ట్రాలు చెబుతున్న దానికంటే చాలా తక్కువగా ఉందని పేర్కొంది. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించడం సహా ఆహార ధాన్యాల దారి మళ్లింపు, తస్కరించడం, రవాణా ఛార్జీలను పెంచి చూపించడం వంటి అనేక అక్రమాలు పథకం అమలులో చోటు చేసుకుంటున్నట్లు పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ పేర్కొంది. వీటిని నివారించడానికి కేంద్రం గానీ రాష్ట్రాలు గానీ గట్టి నిఘా పెట్టి సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. రాష్ట్రాలు సమర్పించిన వివరాలను కేంద్ర మానవ వనరుల శాఖ సొంతంగా పరీక్షించాలని, అక్రమాలను అరికట్టడానికి అకస్మాత్తు తనిఖీలు వంటివి నిర్వహించాలని కాగ్ తన నివేదికలో సూచించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుకూల సంకేతాలు అందాయి. నల్గొండ జిల్లా దామరచెర్ల వద్ద 4000 మెగావాట్ల విద్యుత్పత్తి సామర్థ్యంతో జెన్కో నిర్మిస్తోన్న ఈ విద్యుత్ కేంద్రాన్ని ఇటీవలే పరిశీలించిన కేంద్ర తనిఖీ బృందం నిర్మాణానికి పచ్చజెండా ఊపుతూ సిఫార్సు చేసింది. కొన్ని షరతులు పాటిస్తే టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని నివేదిక పంపింది. ఫలితంగా టీఓఆర్ రావడం పెద్ద కష్టమేమీ కాదని జెన్కో భావిస్తోంది. దామరచెర్లలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 5 విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తుండగా ఇందుకోసం కేంద్రం 4000 ఎకరాల అటవీ స్థలాన్ని కేటాయించింది. తెలంగాణకు జీవనాధారమైన సాగునీటి రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలను నిజం చేయాలని ఆ శాఖ మంత్రి హరీష్ రావు ఇంజనీర్లకు సూచించారు. శాఖకు చెందిన చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో సమావేశమైన ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన ఇంజనీర్లు ఇప్పుడు అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. రైతు ఆత్మహత్యలకు గత పాలకులే కారణమన్న మంత్రి సాగునీటి ప్రాజెక్టులు ఉన్న చోట ఆత్మహత్యలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ఆత్మహత్యలను నివారించాలంటే ప్రాజెక్టులన్నింటినీ 3 ఏళ్లలో పూర్తి చేసి ఆయకట్టుకు నీరివ్వాలని హరీష్ రావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముందే పూర్తిస్థాయి భూసేకరణ జరిగిందన్న మంత్రి ఇది దేశ చరిత్రలోనే ప్రథమమని అన్నారు. పని విషయంలో అలసత్వం వహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. రైతుల కళ్లల్లో ఆనందం, పెదవులపై చిరునవ్వు చూడాలంటే నీటిపారుదల శాఖ రాత్రి పగలు పనిచేయాలని సూచించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక అధికారి శ్రీధర్ దేశపాండే రచించిన తెలంగాణ ఉద్యమ సాఫల్యత పుస్తకాన్ని ఈ సందర్భంగా హరీష్ రావు ఆవిష్కరించారు. ఉచిత విద్యతో పాటు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో భాగంగా 10 రోజుల పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన ఆయన గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని దారుణ పరిస్థితుల్లోకి నెట్టివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను సరిదిద్దే ప్రయత్నం చేస్తే వ్యతిరేకత ఎదురవుతోందన్న కడియం ఈ రంగంలో సంస్కరణలకు మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. దారుణమైన పరిస్థితుల్లోకి ఇలా విద్యారంగం నెట్టివేయబడ్డదంటే 18-20 సంవత్సరాల నుంచి యూనివర్సిటీస్ లలో రిక్రూట్మెంట్ లేదు. ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లందరూ కూడా రిటైర్ అవుతున్నారు. చివరికి యూజీసీ రికగ్నిషన్ కూడా కోల్పోయే ప్రమాదము మన యూనివర్సిటీలకు వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దీన్ని రెగ్యులేట్ చేయడానికి చేసే ప్రయత్నం చేస్తే కూడా రెసిస్టెన్స్ వస్తున్నదనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టి తీసుకువస్తున్నా. న్యాయ వివాదాలు లేని ఉద్యోగాల భర్తీ వైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు సాగాలని లోకాయుక్త జస్టిస్ సుభాషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఎస్పీఎస్సీ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తోన్న కమిషన్గా టీఎస్పీఎస్సీ గుర్తింపు పొందడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఏడాది కాలంలో కమిషన్ పనితీరుపై చైర్మన్ ఘంటా చక్రపాణి సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 పరీక్షల్ని మేము నిర్వహించినాం. ఈ 9 పరీక్షల్లో ఇప్పటికీ 2626 ఉద్యోగాలకు కావాల్సినటువంటి రిక్రూట్మెంట్లన్నింటినీ పూర్తి చేశాం. ఈ 9 పరీక్షల్లో కూడా ఎటువంటి చిన్న అవాంతరం కూడా లేకుండా లేదా ఎటువంటి కాంట్రవర్సీకి తావు లేకుండా పూర్తి పారదర్శకతతోటి ఈ పరీక్షల్ని నిర్వహించినాం. త్వరలోనే ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళకి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తి చేసి వాళ్ళకి ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇంజనీరింగ్ విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత పెంచుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ సూచించారు. హైదరాబాద్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పర్సిస్టెంట్ సిస్టమ్ సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్ డిస్పరేషన్ సదస్సుకు హాజరైన ఆయన ఇంజనీరింగ్ విద్యార్థులు కానిస్టేబుళ్లు, గ్రామ సేవకులు తదితర ఉద్యోగాల కోసం పోటీపడటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. వివిధ సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించి తదనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకోవాలని సూచించారు. తెలంగాణలో స్టార్టప్స్ ఇంకా ప్రోత్సహించడానికి టీ హబ్ అనే ఒక కొత్త ఇంక్యుబేటర్ మేము ప్రారంభించి ఉన్నాము. ఈ రోజు మొత్తం భారతదేశంలోనే దట్ ఈస్ ద లార్జెస్ట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్. 800 మంది ఒకేసారి స్టార్టప్ ప్రారంభించవచ్చు. ఇది IIIT క్యాంపస్ లో ఉంది గచ్చిబౌలిలో. సో మీలో ఎవరికైనా ఉద్యోగం వద్దు, మేమే సొంతంగా ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తాము, ప్రోడక్ట్ తయారు చేస్తాము, ఆంటర్‌ప్రెన్యూర్ అవుతాము, మీరు టీ హబ్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు. పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ త్రుటిలో కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శుక్రవారం శాసనసభ ముగియగానే ఎమ్మెల్యే తన కారులో ఎక్కి రోడ్డుపైకి రాగా ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన కారు డ్రైవర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వెంటనే బయటకు వచ్చేశారు. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు. తెలంగాణ చలనచిత్రాలను ప్రోత్సహించేందుకు రాయితీలిచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాయితీకి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసే నిమిత్తం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా చలనచిత్ర సమన్వయ మండలి అధ్యక్షుడు రామ్మోహన్ రావు, కార్యదర్శి మురళీమోహన్తో పాటు దర్శకుడు శంకర్ ఉంటారు. రెవెన్యూ, వాణిజ్య పనుల శాఖ అధికారులు సహా చలనచిత్ర అభివృద్ధి మండలి సంయుక్త ఎండీ సుభాష్ కమిటీకి సభ్య కన్వీనర్గా వ్యవహరిస్తారు. గుండె జబ్బులకు సంబంధించి క్రానిక్ టోటల్ అక్లూజన్ వ్యాధితో బాధపడుతున్న వారికి బైపాస్ సర్జరీ అవసరం లేకుండా సరికొత్త వైద్య విధానాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు గుండె వైద్య నిపుణుడు డాక్టర్ కపర్ది తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత గుండెకు 100% రక్త ప్రసరణ జరుగుతున్నట్లు ఆయన వివరించారు. హృదయ ధమని పూర్తిగా మూసుకుపోయి గుండెకు రక్త ప్రసరణను అడ్డుకోవడాన్ని క్రానిక్ టోటల్ అక్లూజన్గా పరిగణిస్తారు. సాధారణంగా ఈ సమస్యకు ఇప్పటివరకు బైపాస్ సర్జరీ చేస్తున్నామన్న ఆయన ఈ సరికొత్త పరిజ్ఞానంతో ఆ అవసరం ఉండదని వెల్లడించారు.
ద్వారా ఏంటంటే ఈ చికిత్స అనేది చేసి తద్వారా ఏంటంటే క్రానిక్ టోటల్ బ్లాక్ ని కరెక్ట్ చేసి ఈ హార్ట్ అటాక్స్ రాకుండా యాంజైనా అనే వ్యాధిని తగ్గించడం అనేది ఈ పరికరం ద్వారా సాధన అవుతుంది. ఇది ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ లోను అట్లా అమెరికన్ కంట్రీస్ లో ఆల్మోస్ట్ స్టాండర్డైజ్ అయింది. అది మన దేశంలో ఏంటంటే ప్రప్రథమంగా జరిగి దాన్ని మెల్లిమెల్లిగా ఈ అవైలబిలిటీ పెరిగే కొద్దీ ప్రాచుర్యం పొంది అది కూడా స్టాండర్డైజ్ అవుతుంది. ఎగుమతుల రాయితీలు, ఆహార ధాన్యాల నిల్వ వంటి అంశాలు అభివృద్ధి చెందిన వర్ధమాన దేశాలు పరస్పరం భిన్న వాదనలకు కట్టుబడి ఉన్న వేళ కెన్యా రాజధాని నైరోబీలో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సంస్థ WTO సదస్సులో సభ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు ఎగుమతి రాయితీలను తొలగించాలన్న ధనిక దేశాల వాదనను భారత్ వ్యతిరేకించింది. స్వదేశీ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు WTOలో చర్చలు కొనసాగిస్తామని, తాజా సదస్సులో ఒప్పందం కుదురుతుందనే ఆశావాహ దృక్పథంతో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. WTOకు భారత్ అడ్డంకిగా మారిందంటూ ఒక వర్గం ప్రచారం చేస్తోందని, ఇది పూర్తిగా కల్పితమని నిర్మలా పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా పప్పు దినుసుల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ పేర్కొన్నారు. పప్పు ధాన్యాలు స్వావలంబన అనే అంశంపై ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో భారత్ నీతి సంస్థ నిర్వహించిన చర్చలో భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, కిసాన్ మోర్చా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న ఆయన వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గి పప్పులకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. కేంద్రం వద్ద 5,000 టన్నుల పప్పు దినుసుల నిల్వలు ఉన్నా అందులో సగాన్ని కూడా రాష్ట్రాలు తీసుకోవడం లేదని గుర్తు చేశారు. అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైన ఉందన్న వ్యవసాయ మంత్రి, కేంద్రం రాష్ట్రం కలిసికట్టుగా పనిచేస్తేనే పప్పు కొరత తీరుతుందని స్పష్టం చేశారు. 2017 నాటికి దేశంలోని రైతులందరికీ భూసార కార్డులను జారీ చేస్తామని తెలిపారు. షారూఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం దిల్వాలేకి ఉత్తరాదిన నిరసన సెగ తగిలింది. అసహనంపై గతంలో కింగ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో దిల్వాలే చిత్ర ప్రదర్శనను RSS, భాజపా అనుబంధ సంస్థలు అడ్డుకున్నాయి. అహ్మదాబాద్లో హిందూ సేన, హిందూ మిత్రమండలికి చెందిన నిరసనకారులు దిల్వాలే చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. థియేటర్ పైకెక్కి భారీ పోస్టర్లను చించేశారు. పట్నాలో భాజపా కార్యకర్తలు షారూఖ్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముంబైలోని దాదర్లో దిల్వాలే చిత్రాన్ని ప్రదర్శిస్తోన్న థియేటర్పై హిందూ సేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. థియేటర్ అద్దాలు పగలగొట్టారు. పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా ఒక ప్రదర్శనను రద్దు చేశారు. వారణాసి, జబల్పూర్, ఢిల్లీలోనూ షారూఖ్ వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పలుచోట్ల దిల్వాలే చిత్ర ప్రదర్శనను అడ్డుకున్న భాజపా కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. 88వ ఆస్కార్ అవార్డుల పోటీ నుంచి భారత్ నిష్క్రమించింది. ఈ అవార్డుల కోసం విదేశీ చిత్రం విభాగంలో ప్రాథమికంగా పోటీలో నిలిచిన మరాఠీ చిత్రం కోర్ట్ తుది పోటీకి అర్హత సాధించలేకపోయింది. చైతన్య తమ్హాని నిర్మించిన ఈ సినిమా విదేశీ భాషా చిత్రం విభాగంలో 80 చిత్రాలకు నిర్వహించిన ఓటింగ్లో వెనుకంజ వేసింది. ఈ విభాగంలో తుది దశకు అర్హత సాధించిన 9 చిత్రాల్లో నిలవలేకపోయింది. చైనాలో భారీగా కురుస్తోన్న మంచు పర్వత ప్రాంతాల్లో అద్భుత దృశ్యాల్ని ఆవిష్కరిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న మంచు వర్షానికి దక్షిణ చైనాలోని జిన్పింగ్ ప్రాంతం కొత్త శోభ సంతరించుకుంది. చెట్లు, గుట్టలు, ఇళ్లు అన్నీ గడ్డకట్టిన మంచుతో నిండిపోయి పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ -8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా ప్రకృతి అందాల్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు జిన్పింగ్ ప్రాంతానికి తరలివస్తున్నారు. మంచు దుప్పటి కప్పుకున్న పర్వత ప్రాంతాల్లో చెట్ల మధ్య ఫోటోలు తీసుకుంటూ జ్ఞాపకాల్ని పదిలపరుచుకుంటున్నారు. మరోవైపు ఇదే ప్రాంతంలో ప్రవహించే ఎల్లో రివర్ పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. మరో వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చైనా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.